ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆధ్యాత్మికత అంటే మత విద్వేష రాజకీయం కాదని చాటిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆలోచనలు, ఆశయాల గురించి తెలుసుకుందాం. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి దేశమంతటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ రోజున మా అధ్యాపక రంగం నుంచే ఆయన దేశానికి రాష్ట్రపతి అయ్యారు తెలుసా అంటూ ఉపాధ్యాయులు గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా అధికారులు, రాజకీయ నాయకులు ఉపాధ్యాయ వృత్తి పవిత్రత గురించి ప్రసంగాలు చేస్తారు. కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భావాల గురించి, బోధనల గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. కానీ గతంలో ఎప్పటికన్నా కూడా ఇప్పుడు సర్వేపల్లి భావాలు, బోధనల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నేటి విద్యా వ్యవస్థలో మోదీ ప్రభుత్వం జొప్పిస్తున్న శాస్త్ర వ్యతిరేకమైన బోధనల నేపథ్యంలో అవాస్తవాల చరిత్రతో భవిష్యత్ తరాల మెదళ్లను పాడు చేస్తున్న వాతావరణంలో ఉపాధ్యాయులు ఎటువంటి దృక్పథంతో, ఎటువంటి విలువలతో వ్యవహరించాలన్నది సర్వేపల్లి దార్శనికత నుంచి తెలుసుకోవచ్చు. డాక్టర్ రాధాకృష్ణన్ 1888-1977 మధ్య కాలంలో జీవించారు. 1954లోనే ఆయనకు భారతరత్న బిరుదు ప్రదానం జరిగింది. ఆ తరువాత 1962లో భారతదేశపు 2వ రాష్ట్రపతిగా ఆయనను నియమించడం జరిగింది. అంతకు ముందు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా ఆయన పనిచేశారు. ఆయన 33వ ఏటనే భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథాన్ని రచించారు. అప్పటి వరకు బ్రిటిష్ పాలకులు తమ విద్యా విధానం ద్వారా ఎక్కించిన ఆత్మ న్యూనత నుంచి భారతీయులు బయటపడడానికి కావలసిన తాత్విక భూమికను ఈ గ్రంథం ఏర్పరిచింది. జర్మన్ తత్వవేత్త హేగెల్ ప్రతిపాదించిన అఖండ భావం అన్నదానికి మన ప్రాచీన ఉపనిషత్తుల్లో సూచించిన పరమాత్మ భావానికి చాలా సామ్యం ఉందని రాధాకృష్ణన్ భావించారు. ఆయన ఆధ్యాత్మికవాది అయినా ప్రాచీన భారతదేశంలోని తాత్విక సాంప్రదాయాలను తన గ్రంథంలో వివరించేటప్పుడు ఆయా తత్వవేత్తల భావనలకు యథాతథంగా వివరించారు. బౌద్ధం, జైనం, సాంఖ్యం, లోకాయతం వంటి భౌతికవాద దర్శనాలను కూడా అదే విధంగా వివరించారు. అందుకే ఆ గ్రంథం విదేశీ, స్వదేశీ విశ్వవిద్యాలయాల్లో తత్వశాస్త్ర విద్యార్థులకు ఒక రిఫరెన్స్ అయ్యింది. ఈ మధ్య మన రాష్ట్రంలో, దేశంలో కూడా సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతోంది. ఈ చర్చను హిందూ మతస్థులకు, తక్కిన వారికి మధ్య చర్చలాగా, లేక భక్తులకు, నాస్తికులకు మధ్య చర్చలాగా దిగజార్చేందుకు కొందరు శక్తి వంచన లేకుండా తాపత్రయపడుతున్నారు. వాస్తవంగా ప్రగతికి, అభివృద్ధి నిరోధకత్వానికి మధ్య చర్చ జరగాలి. ఈ పరిస్థితుల్లో ఒక ఆధ్యాత్మికవాది అయిన డాక్టర్ రాధాకృష్ణన్ సనాతనవాదుల గురించి ఏం రాశారో తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ ప్రాతిపదికన తమ కర్తవ్యాన్ని నిర్ణయించుకొని నెరవేర్చడం అవసరం. తాత్విక చింతన మానవ ప్రగతికి తోడ్పడేదిగా ఉండాలి. తాము సాంప్రదాయ రక్షకులు అనుకునే సనాతనవాదులు సత్యం అనేది కాలం బట్టి మారిపోదు అనే వాదనను ముందుకు తెస్తారు. ఒక సాయం సంధ్యలో ఉండే సౌందర్యం మాదిరిగా, బిడ్డ పట్ల తల్లి చూపే ప్రేమ మాదిరిగా అది కాలాతీతమైనదని వారు అనుకుంటారు. సత్యం కాలంతో పాటు మారకపోవచ్చు, కానీ ఏ ఏ రూపాలలో ఆ సత్యం వ్యక్తం అవుతూ ఉంటుందో ఆ రూపాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. గతం నుండి స్ఫూర్తిని పొందవచ్చు. అందులో నిబిడీకృతమైన భావాలు శక్తివంతమైనవి. కానీ మన శరీరం, మన హృదయ స్పందన ప్రస్తుత కాలానికి సంబంధించినవి. ఈరోజు మనం చూస్తున్న మతం అనేక యుగాలుగా సాగుతున్న మార్పుల పర్యవసానమే. కానీ ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. అందుచేత నేడు మనం చైతన్యవంతంగా ప్రవర్తించి ఆ మతంలో మనం కోరుకునే మార్పులను ఎందుకు తీసుకురాకూడదో
సనాతనవాదులు చెప్పాలి. మన ప్రాచీన గ్రంథాలలో ధర్మాలలో పేర్కొన్న విషయాలకు యథాతథంగా పదే పదే తిరిగి ఉచ్చరిస్తూ ఆ క్రమంలో వాటి వెనుక ఉన్న స్ఫూర్తిని వదిలేయకూడదు. 2000 సంవత్సరాల క్రితం జీవించిన మన హిందూ పెద్దల విజ్ఞానం తక్కువ స్థాయిలో కలిగి ఉన్న చాలా కాంతివంతమైన దార్శనికతను కలిగి ఉండేది. వాళ్లే గనుక ఇన్ని శతాబ్దాల తరువాత మళ్ళీ మన గడ్డ మీదికి వస్తే ఆనాడు తాము ప్రవచించిన బోధనలను నిజంగా అప్పటి స్ఫూర్తితో ఆచరిస్తున్న అనుచరులు ఒక్కరు కూడా వారికి కనపడరు. మన చైతన్య ప్రవాహం స్వేచ్ఛగా ముందుకు సాగడానికి వీలు లేకుండా అనేక నిర్జీవ భావాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటువంటి స్థితిలో జీవం లేని భావ రూపాలను వాటిలో ఏ కీలక సత్యము లేకపోయినప్పటికీ అతి పవిత్రమైనవిగాను ఆరాధ్యదాయకమైనవిగాను పరిగణిస్తూ వాటిని ఏమాత్రము సవరించడానికి వీలు లేదని పట్టుబట్టడము అంటే భావాల స్వేచ్ఛా ప్రవాహాన్ని మరింత ఆటంకపరచడమే. గతకాలపు చెత్తతో విషమయమైన రోగిని మరింత ఎక్కువ బాధలకు గురి చేయడమే అవుతుంది. మార్పు అవసరం అన్న సంగతి సనాతనవాదులు గ్రహించాలి. ఈ గ్రహింపు తగినంతగా వారిలో కనిపించడం లేదు. అందువలన మన తాత్విక రంగంలో ఒక పక్క లోతుల్లోకి పోయి విశ్లేషించినట్లయితే జ్ఞానాన్ని తెలుసుకోవాలనే పట్టుదల వ్యక్తమవుతుంటే, మరోపక్క తాత్విక రంగానికి సంబంధం లేని గందరగోళం వ్యక్తమవుతోంది. మన ప్రాచీన విజ్ఞాన శాస్త్ర మూలాలను, ప్రాచీన విశ్వాసాల మూలాలను గ్రహించడానికి వీలు లేకుండా గందరగోళపరిచే విధంగా మధ్యలో పేరుకున్న చెత్తను తొలగించడం శాస్త్ర విజ్ఞానపు స్ఫూర్తితో మతాన్ని సమన్వయపరచడం నేటి భారతీయ మేధావుల ప్రధాన కర్తవ్యం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పరిషత్తులు సమాజం ముందున్న ప్రస్తుత సవాళ్లను పక్కన పెట్టి గత కాలంలోకి ఏ విధంగా జారిపోదామా అని చర్చిస్తున్నాయి. మతజ్ఞాన వ్యాప్తి ఇప్పుడు విశాల దృక్పథంతో నిర్వహించడం లేదు. గతకాలపు విజ్ఞాన వారసత్వం ఇప్పుడు ఇంకా ఎంత మాత్రము కొద్దిమంది పెట్టి పుట్టిన వారి సొంతం కాదని వారు గుర్తించాలి. భావాలు శక్తివంతమైనవి, వాటిని వ్యాప్తించనివ్వాలి. వర్తమానం తన మృత్యువును తానే చూడకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం. ఉపనిషత్తులు, గీత, బుద్ధుని బోధనలు మానవ మేధస్సును అనేక అంశాలలో సున్నితంగా స్పృశించగలిగాయి. అవి ఇప్పుడు అదే విధమైన ప్రభావాన్ని సనాతనవాదం కారణంగా చూపించలేకపోతున్నాయి. ఈ ఎండిపోయిన చెట్లకు ఇప్పుడు పూలు పూయమంటే ఏ విధంగా పూస్తాయి? ఒకవైపు విమానాలు, పొగ ఓడలు, రైలుబళ్ళు, టెలిగ్రాఫ్లు ప్రపంచంలోని మనుషులందరినీ ఒక్కటిగా చేస్తున్న కాలంలో మనం ఆ ప్రపంచంతో సంబంధం లేకుండా విడిగా నడవగలమా? అందుచేత మన భావ చైతన్యం ప్రపంచం సాధిస్తున్న ప్రగతిని ప్రతిస్పందించాలి. మనవంతుగా దానిని ముందుకు నడిపించాలి. నీటి ప్రవాహం లేని చెరువులు, కుంటలు, నాచు, చెత్త పేరుకుపోయి పనికిరాని హానికరమైన జీవులకు నిలయం అవుతాయి. అదే ప్రవహించే నదిని చూడండి. అనునిత్యం ముందుకు సాగుతూ కొత్త ఊటల నుండి ప్రేరణ పొందుతూ కొత్త శక్తిని పొందుతూనే ఉంటుంది. ఇతర ప్రజల సంస్కృతిని మనం స్వీకరించడం తప్పేమీ కాదు. వాటిని మనం జీర్ణించుకొని మనకు కావలసిన రీతిలో మలుచుకోగలగాలి. వాటిని మన స్వంత సంస్కృతిలో మేళవించాలి. ఒక జాతీయ స్థాయిలో ఈ ప్రక్రియ ఏ విధంగా జరగాలో మనకు గాంధీ, ఠాగూర్, అరబింద్ ఘోష్, భగవాన్ దాస్ వంటి నేతలు రచనలు సూచిస్తున్నాయి. మన ప్రాచీన విజ్ఞానంలోని గొప్పదనాన్ని గ్రహిస్తూ దాని నుండి ప్రేరణ పొందుతూనే పాశ్చాత్య భావనల పట్ల కూడా అమిత శ్రద్ధ ప్రదర్శిస్తూ వాటిని అధ్యయనం చేసి ఇముడ్చుకోవాలి. వర్తమాన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చూసి
అందులో జీవించే బదులు గతంలోనే జీవించాలని కోరుకునే సనాతనవాదులకు భవిష్యత్తు ఎక్కడిది? ఒక మూఢాచారంగా దిగజారిపోతూ తన పరిధిని కుదించుకుంటూ వర్తమాన పరిస్థితులకు ఏమాత్రమూ ఉపయోగపడిందిగా మన తాత్విక చింతన ఉండాలా, లేక సజీవంగా వాస్తవికంగా మానవ ప్రగతికి దోహదపడేదిగా ఉండాలా అనేది మన ముందున్న మాట. ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందిన ఆధునిక విజ్ఞానాన్ని, ప్రాచీన తత్వవేత్తల సమున్నత ఆదర్శాలను రెండిటినీ మేళవించడం మన కర్తవ్యం. వర్తమాన సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగినప్పుడే, పురోగతికి తోడ్పడినప్పుడే భారతీయ తాత్వికతకు సార్థకత చేకూరుతుంది. యజ్ఞవల్క్యుడు, గార్గి, బుద్ధుడు, మహావీరుడు, గౌతముడు, కపిలుడు, శంకరుడు, రామానుజుడు, మాధవుడు, వల్లభుడు, ఇంకా మరెందరో మహాపురుషులు, మేధావులు చేసిన కృషి ఈ కర్తవ్యాన్ని మనం సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన గ్రంథం ముగింపులో మనకు నిర్దేశించడం జరిగింది. ఇదే మన ఉపాధ్యాయ అధ్యాపక లోకానికి ముందున్న తక్షణ కర్తవ్యంగా మనం స్వీకరిద్దాం. ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన తాత్విక చింతనకు సంబంధించి రచించిన రచనల గురించి, ఆయన భావాలు, ఆదర్శాల గురించి చక్కగా తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.